యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేస్తే దానికి బదులుగా ఇరాన్ వెంటనే దుబాయ్ మీద ఇంకా చుట్టూ ఉన్న సిటీస్ మీద మిసైల్స్ తోని అటాక్ స్టార్ట్ చేసింది. ప్రపంచంలోనే సేఫెస్ట్ సిటీ అనుకున్న దుబాయ్ కూడా ఈ రోజు సేఫ్గా లేదు. మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ మన మీద వేల కొద్ది మిసైల్స్ని వదిలింది, కానీ ఒక్కటంటే ఒక్క మిసైల్ కూడా మన నేల మీద హిట్ అవ్వలేదు. ఇక్కడనే మనం మన ఇండియన్ ఆర్మీని గట్టిగా అప్రిషియేట్ చేయాలి, ఒక పెద్ద సెల్యూట్ కొట్టాలి. 1000కి పైగా మిసైల్స్ ని గాల్లోనే అడ్డుకోవడం అంటే మామూలు విషయం అస్సలు కాదు. అది ఇండియా యొక్క రియల్ పవర్. మనం చాలాసార్లు అనుకుంటాం మన దగ్గర ఏముందిలే, అసలు రియల్ సెక్యూరిటీ అంటే దుబాయ్లోనే ఉంటుంది అని. సరే, దుబాయ్లో సెక్యూరిటీ ఉండొచ్చు, కానీ అటాక్ జరిగినప్పుడు దుబాయ్ తనను తాను కాపాడుకోలేకపోయింది. కానీ మన ఇండియాలో అలా కాదు. మన సోల్జర్స్ వేల మిసైల్స్ ని డిఫెండ్ చేసి మనల్ని సేఫ్గా ఉంచిండ్రు. అందుకే మన ప్రాణాలని కాపాడుతున్న మన ఇండియన్ ఆర్మీకి మనందరి తరపున బిగ్ సెల్యూట్. జై హింద్, జై భారత్.